ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 3 years of my life I've put into this film, and it means everything to me, and I went to see this movie in the theater, and I've been to the same theater 20-30 times in my life before, and you know, and there is also information that I've been very irresponsible going to the theater without any permission, which is not true at all. You know, there has been, you know, I'd like to be clear with these words because I don't want to misinterpret any words. What should I put up? Yeah. Okay, the theater has sought permission, and I've been there, and right in front of my eyes there's police people who are clearing the way, so I was going by their direction. In fact, if there's no permission, you know, they'll tell us that, sir, we don't have permission, please return back, and I'm a law-abiding citizen, and I would have followed that. So nothing of that information was given to me, so I was following as per their guidance, and we went inside, and there was a lot of crowd, and it is no road show, it is no procession, it's just crowd outside the theater, right outside the theater, just couple of maybe meters and yards outside the theater. I just wave my hands because that's the respect when hundreds of people come to see you. It's my basic respect that I wave my hands, and only it comes to a point where your car cannot move, and that's when you get up and you wave your hands, because all the bouncers, management, police, a lot of people say, sir, when you wave your hand is when they all cool off and they go. This happens to every celebrity, every leader, everybody knows that. The moment you raise, you know, they see you, they all want to get a glimpse of you. The moment they get a glimpse of you, they're satisfied and they'll start moving away. The crowd starts giving, and they started clearing up. Good evening, media people. Andarki namaskaram. మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచడం ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా SHO ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా DCP సార్ కూడా కింద ఉన్నారు. DCP సార్ దగ్గర పంపించిన తర్వాత DCP సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్క జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే, నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. సార్ మేమందరం పైకి వెళ్తాం. ఇది DCPతో సహా ACP ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు.
ఇది లాస్ట్లో అరౌండ్ 12 o'clock. దాని ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.